మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థించేందుకు మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాం. బోరబండలో బీజేపీ నాయకులు చివరి రోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ ప్రచారం ఎట్లా ఉంది, వాళ్ళకు ఎట్లా గెలవబోతా ఉన్నారా, వాళ్ళ భరోసా ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు గారు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా ఉంది ప్రచారం ఇప్పటివరకు, ఎట్లా సాగింది, చివరి రోజు ఏం చేయబోతా ఉన్నారు, గెలుపుపై మీరు ఎట్లా ఉంది, భరోసా ఉందా? బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడడం, ఒక పార్టీని నమ్ముకొని 10 ఏళ్ళు ఓటేసాం, ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం ఒక పార్టీకి ఇష్టం, కానీ ఇద్దరు కూడా మాకు ఏం చేస్తలేరు. మురికివాడలో ఉన్నాం, జూబ్లీహిల్స్కి అతి దగ్గరగా. జూబ్లీహిల్స్ అంటే చాలా సంపన్నులు ఉండేది, చాలా మంచి నియోజకవర్గం అని అనుకున్నాం, కానీ ఈ రకంగా చేస్తారని మేము అనుకోలే. మరి పెద్దవాళ్ళ ఏరియాలో మంచిగా ఉన్నది, కానీ మాలాంటి మరి స్వరాజ్ నగర్, వినాయక్ నగర్ కానీ, మన బంజారా నగర్ కానీ ఇవన్నీ కూడా స్లమ్గా ఉన్నది. మమ్మల్ని చూసేవాళ్ళే లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఓట్లప్పుడు వస్తారు, తర్వాత కనిపించరు. అట్లా చాలా రకాలుగా వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నది. ఇద్దరిని చూశారు. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. మరి ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి కూడా మంచి వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ అవుతాను ఆశ. మరి స్థానికంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారి సహకారంతో లంకాల దీపక్ రెడ్డి అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు, ఆరోతులు ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఆఖరి దశకు వచ్చింది. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా రావడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా 100% భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఆర్భాటాలు లేకున్నా కానీ, పైసలు పంచకున్నా కానీ, మందుబాటలు ఇవ్వకున్నా కానీ మా పైన ప్రేమ, నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకం, వారిపై ఉన్న నమ్మకాంతో ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇస్తాం. 11వ తారీఖు ఖచ్చితంగా ముందే మేము ఓటు వేస్తాం. మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇస్తాం. ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళు డబ్బులు వంచుతున్నారంటే అది మా డబ్బులే, ఖచ్చితంగా తీసుకుంటాం, కానీ న్యాయం చేస్తాం. దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ముస్లిం మతలబ్ కాంగ్రెస్, కాంగ్రెస్ మతలబ్ ముస్లిం అంటున్నా ఉన్నారు. కాంగ్రెస్ ముస్లింలు కాంగ్రెస్ అన్నప్పుడు మరి హిందువులంతా ఓటు బ్యాంక్గా మారే అవకాశం ఉందా? వారి మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఒక మతం అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఈ టైంలో అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారంటే ఓటు బ్యాంక్ కోసం, అంటే ముస్లింలను ఆకట్టుకోవడానికి, ముస్లింలతోనే మరి రాజ్యం వెళ్దామని అనుకుంటున్నారు. కానీ అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. అది ఖచ్చితంగా 80% ఉన్న హిందువులు ఎక్కడ పోవాలి? 80% ఉన్న హిందువుల దేవాలయాలు కూలగొడితే ఒక్కసారి మాట్లాడలేడు. వాళ్ళకు శ్మశాన వాటిగా కట్టిస్తారు, అన్ని విధాలా సహకరిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే హిందువులకు అండగా ఉంటుంది అని జనాలకు నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా హిందువులందరూ భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. వారు మత రాజకీయాలు ఎన్ని చేసినా కానీ ఆ ముస్లింల వరకే ఉంటుంది. ముస్లింల మీద ఆధారపడే పార్టీ కాబట్టి వారు అట్లనే పోతారు. రానున్న రోజుల్లో హిందువులందరూ కూడా తెలుసుకుంటున్నారు, కాంగ్రెస్ యొక్క రాజకీయ కుయుక్తులు కూడా తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్కి ఇక రాబో రోజుల్లో హిందువులు ఎవరు కూడా ఓటేయరు. చివరి రోజు మీరు ప్రచారం ఎట్లా చేయబోతా ఉన్నారు? డోర్ టు డోరా లేకుంటే ఎట్లా అభ్యర్థించబోతారు? ఇవాళ 5 గంటలతో ప్రచారానికి తెరగదా? ఇప్పుడు డోర్ టు డోర్ పోతున్నాం. మార్నింగ్ 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రము విజయ సంకల్ప మహాపాదయాత్ర పేరు మీద అన్ని సెంటర్లో 52 సెంటర్లు ఒకేసారి మహాపాదయాత్ర పేరు మీద పోతున్నాము. అందరికీ ముఖ్యమైన నాయకులు వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు వస్తారు, బండి సంజయ్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క ఇల్లు టచ్ చేసే లాస్ట్ రోజు ఇది. అందరినీ కలుస్తాం, అన్ని ఓటర్లను కలుస్తాం, మా యొక్క విజన్ చెప్తాం, మా అభివృద్ధి కార్యక్రమాలు చెప్తాం. ఆ రకంగా అభివృద్ధి పేరు మీదే పోతాం. కానీ ఈ మత రాజకీయాలు చేస్తున్న వాళ్ళకు బుద్ధి చెప్పాలని కూడా వాళ్ళతో మేము వినవించుకుంటాం. కాంగ్రెస్ ఓటుకు 20,000 ఇస్తా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ 10,000 అని చెప్తా ఉన్నారు. మన బీజేపీ ఎంత ఇస్తుంది? దోచుకున్న వాళ్ళు ఇస్తారండి, దోచుకున్న వాళ్ళు ఇస్తారు. మేము అభివృద్ధి చేస్తామంటున్నాం, ప్రజలకు న్యాయం చేస్తామంటున్నాం, ప్రజల పక్షాన ఉండాలనుకుంటున్నాం. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నిరంతరం అధికారం ఉన్నా లేకున్నా వాళ్ళ పక్షాన వాళ్ళ గురించి పోట్లాడుతున్నామంటే అధికారం కోసం కాదు, ప్రజలు బాగుండాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము వచ్చేదే డెవలప్మెంట్ పేరు మీద. ఖచ్చితంగా మా వైపు ఉన్నారు ప్రజలు. ఇది మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రచారానికి చివరి రోజు మహాపాదయాత్ర 52 సెంటర్లలో బీజేపీ మహాపాదయాత్ర చేపడుతూ ఉంది. ప్రతి ఓటర్ని కలిసి అభ్యర్థించేలా లీడర్లు ఎక్కడికక్కడ వాళ్ళు డివైడ్ అయిపోయి ప్రతి ఓటర్ని కలిసేలా వీళ్ళు ప్రచార వ్యూహం అయితే తీసుకున్నారు. మరి వాళ్ళు విజయంపై అయితే గట్టి భరోసాతో ఉన్నారు. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు, రిజల్ట్ ఏం రాబోతున్నారు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ మధుతో కరుణాకర్, బోరబండ.